వందనాలు. ఆత్మీయ తండ్రి గారికి వందనాలు. పరిశుద్ధ ఆత్మ అని మాట్లాడినప్పుడు ఏ స్థితిలో ఉన్నదని నాకు బాగా బాగా అర్థమైందండి. ఆ శరీర విషయాలైతే అర్థమవుతున్నాయి కానీ పరిశుద్ధ ఆత్మ విషయం ఎలా కుంటిపడిపోయిందో, నశించిపోయిందో అని నాకు చాలా భయమైపోయింది. ఆ విషయంలో అయితే నేను చాలా ఆలోచన కలిగింది. నాకు అవకాశం అనేది మళ్ళీ ఇలాగ ఈ రీతిగా కలిగిందని నేను అనుకుని అది నాకు బాగా అర్థమైందండి. పరిశుద్ధ ఆత్మ విషయంలో, ఆత్మ విషయంలోనే నేను ఎక్కువగా దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాను. శరీర విషయాల్లో నా ప్రభు నాకు ఇస్తాడని తెలుసు. ఆత్మ విషయంలోనే అడుగుతాను. ఆత్మీయ విషయంలో అడిగితేనే, శరీర విషయాల్లో అడిగితే ఆ రెండు వీటిలో ఇస్తే ఏది ఇస్తాడో అది ఇస్తే మళ్ళీ ఇది ఆగిపోద్దేమో నేను ఎక్కువగా ఆత్మ విషయంలో అడుగుతాను. ఆత్మ విషయంలో దేవుడు ఆ మాట విషయం అయితే నాకు బాగా తాకిందండి. ఇప్పుడు ఇచ్చిన వాక్యం దీవించండి. గడిచిన కూటాలలో మరి ఆత్మీయతనిగా చెప్పిన మాటల్లో ఒక మాట అయితే నెహమ్యా గురించి చెప్పడం జరిగింది. నెహమ్యా మరి ఆ యొక్క మందిరపు ద్వారపు బంధాలు మరి కాలిపోతున్నప్పుడు, అదేవిధంగా అక్కడ ప్రజలు వృద్ధులు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు నెహమ్యాకి సంబంధం లేనప్పటికీ కూడా నెహమ్యాకి తెలిసిన వెంటనే కూడా మరి కొన్ని రోజులు ప్రార్థన చేసినట్టుగా చూసాము. ఎంతో వేదనతో, ఎంతో బాధతో, మరి సంబంధం లేనటువంటి వ్యక్తుల కోసం అంటే ఇతరుల కోసం ఆలోచించగలిగాడు. అప్పుడు మరి ఆత్మీయతగా చెప్పినప్పుడు మేము కూడా మనకి సంబంధం లేదని వదిలేకుండా ప్రతి ఒక్కరము కూడా ఇతరుల కోసం ఆలోచించాలి, ముందు దేవుని కోసం ఆలోచించాలి, తర్వాత ఇతరుల కోసం ఆలోచించాలి అనేటువంటి మాటలు మాకు మరి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఆ మాటలు మమ్మల్ని ఎంతగానో కదిలించాయి. మేము కూడా మందిరంలో ఉన్న వాళ్ళు అందరి కోసం కూడా మాకు సంబంధం లేనప్పటికీ కూడా మేము అందరం ఒక కుటుంబంగా చేరి మరి మా అందరి కోసం ఆలోచించుకొని దేవుని కొరకు మొరపెట్టాలని చాలా మరి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ విషయంలో నేను ఎంతో మరి బలపడ్డానని చెప్పుకున్నాను. దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక కలిగిన గాక. అలాగే ఆత్మీయ తండ్రి గారికి, అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి జరిగినటువంటి 3 రోజుల కూటాల గురించి చెప్పాలంటే, మొదటి 2 రోజులు అయితే నేను కూటాల్లో పాలు పంపలేకపోయాను. మరి చివరి రోజు మరి తెల్లవారుజాము కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మరి సేవకులు మాట్లాడినటువంటి మాటల్లో, రాత్రికాల సమయంలో మాట్లాడినటువంటి మాటల్లో అయితే మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం, ప్రార్థన ఎందుకు చేయాలి, వాక్యం ఎందుకు వినాలి అనేటువంటి విషయాల కొరకు మాట్లాడారు. ఆ మాటల్లో మరి ఎవరైతే దప్పికొన్న వారిని దేవుడు దర్శిస్తాడు, వాళ్ళనే చూస్తాడని చెప్పేసి ఆ మాటలు చెప్పినప్పుడు మరి నేనైతే దప్పికొని ఉంటున్నానా లేదా అని నా హృదయంలో పరిశీలన చేసుకుంటే ఏమాత్రం కూడా ఎవరి కొరకు దప్పిక లేని వాడిగానే నేను ఉంటున్నానండి. మరి ఆ విషయంలో నన్ను దేవుడు ఎంతగానో పరిశుద్ధాత్మ ద్వారా నన్ను కదిలించాడు. మరి ఇక మీదట కూడా నేను దప్పికొని నశించిపోతున్న వారి కొరకు, అలాగే నూతన ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలని తీర్మానంతో ఈ మందిరంలో ఉండడం జరిగింది. దేవుడి కొద్ది విషయంలో నాకు సహాయం చేయాలని మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరు హృదయపూర్వకం తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. మీరు జీవించుచున్నారనే పేరుకు మాత్రమే కానీ మీరు మృతులు అనే మాట నన్ను కదిలించిందండి. ఎందుకంటే నేను శారీరకంగా ఈ మధ్య నేను బ్రతికి ఉన్నాను, కానీ నేను ఆత్మీయంగా నేను ఎంతో చచ్చినవాడిగా ఉన్నా. ప్రార్థనలో, శ్వాసంలో నేను రక్షించబడిన కొత్తలో నేను ఎంతో దేవుళ్ళలో ఎదిగి ఎంతో నమ్మకంగా ఉన్నాను. కానీ నేను రాను నేను ఎంతో ఆత్మలో జారిపోయానండి. ఆ మాట నన్ను ఎంతో తాకింది. నేను మరలా దేవుని కృపను బట్టి ఆయన ఆత్మను పొందుకొని మునుపటి కంటే నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, దేవుని కొరకు నేను ఒక సాక్షిగా జీవించాలని నేను ఆశపడ్డాను. దేవుడి మాటలు దీవించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. నేనైతే కోటాల ముందు నుంచి ఒకసారి తెల్లవారుజామున ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, మరి మా దైవసేవకులు ఎంతో ప్రయాసపడుతున్నారు, మాకు సంఘానికి ఏది అవసరమో, మా ఆత్మలకు ఏది అవసరమో ఎంతో ప్రార్థిస్తున్నాం, కానీ ఆత్మలో మేము నిలవలేకపోతున్నాం. ప్రభువా, ఆత్మ నింపుదల కొరకు మాకు ఏది మాట్లాడుతూ సాయం చేయమన్నప్పుడు ప్రభువా, తెల్లవారుజామున అయ్యగారు మైకి పట్టుకొని కన్నీరుతో
సువార్త ప్రకటిస్తున్నారంట. 3 గంటలకి ఆ దర్శనం వచ్చింది. ప్రభువా అలాగే మరి నిజంగా దైవ సేవకులు కన్నీటితో మన కొరకు ఎంతో మరి ఆ మాటలు చెప్పారు. నిజంగా పరిశుద్ధాత్మ తాకింది, కన్నీరు ప్రార్థన జరిగింది. నాకు ఇచ్చిన ఆ దర్శనము అయ్యగారిని అలా నింపారు. నిజంగా అయ్యగారిని అలా నడిపించారంటే మన దైవ సేవకులు చూపించారు. మీకు పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు కార్చినట్టు, నిజంగా కన్నీరు కార్చినట్టు. నిజంగా నేను ఆత్మలో ఎంతో ప్రార్థిస్తున్నాను కానీ ఇంకా నా ప్రార్థన సరిపోదేమో ప్రభా. ఇంకా నేను ఎవరి కొరకు ఎలా ప్రార్థించాలో నాకు తెలీదు. నాకు పరిశుద్ధాత్మ ప్రార్థన ఎలాగో ప్రభా నాకు నేర్పించమన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడి కొరకు మాట్లాడినప్పుడు నాకు ఎంతో ఆత్మలో తాకింది. ఇంకా నేను ఎలా ఉండాలనేది గ్రహించుకున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించను గాక. వందనాలండి. మరి ఆత్మీయ తండ్రి గారు కూడా నా వందనాలు, కూడి వచ్చిన వారికి కూడా మీ వందనాలండి. మరి పాస్టర్ గారు మాట్లాడినప్పుడు మీలో ఉన్న అన్నీ తీసేస్తే నేను మీలోకి వస్తానని మాట్లాడి చెప్పారు కదండి. మనం అనుకుంటామండి ఏమీ లేవు నాలో అనుకుంటాం, కానీ అన్నీ మనలోనే దాగి ఉంటాయి. కోపము, ద్వేషము అందరి కొరకు మనం ఆలోచించిన వ్యర్థమే అని దేవుడు నాలోకి వస్తేనే అది ఆత్మఫలాలు ఫలిస్తాయని మరి పాస్టర్ గారు మాట్లాడు. ఆ మాట అయితే నాకు బలముగా తాకిందండి నా హృదయానికి. ఎందుకంటే చిన్న మాట దగ్గర నాకు చాలా కోపం అండి. కోపపడతాను కానీ మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్ళి నేను మాట్లాడగలుగుతాను. కానీ దేవుడు మాట్లాడితే అది చాలా నిజంగా శక్తివంతమయంగా బలపడతామండి మనం. నేను కూడా బలపడ్డాను. మరి ఈ 3 దిన ముందర ప్రసాదయ్య గారు చెప్పారండి వాక్యము, నువ్వు ప్రసంగాలే చేయక్కర్లొద్దు, నువ్వు పెద్ద పెద్ద స్టేజ్ ఎక్కి మాట్లాడక్కర్లొద్దు, కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు ఎలా నడిపిస్తాడో అలా నడిపింపబడతావని ఫస్ట్ రోజునే ప్రసాదయ్య గారు చెప్పిన వాక్యమే నాకు తాకిందండి. నిజముగా నా జీవితంలో దేవుడు తెలియని ప్రజల దగ్గరికి, తెలియని గృహాలను దర్శించటానికి వరకు నాకు దేవుడిచ్చిన నాకు వాగ్దానం ఒకటే అండి. నేనేదో పెద్ద సేవకురాలని కానీ, నేనేదో వాక్యం చెప్పాలని కాదు, కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమని దేవుడు నాకు ఎప్పుడో దర్శనం ద్వారా మాట్లాడాడండి. ఆ విషయం అయితే నేను చాలా బలంగా ప్రార్థన చేసుకుంటాను, నా రహస్యమందు ప్రార్థన. మరి ఫస్ట్ దినమే దేవుడు నాతో మాట్లాడాడు. మరి 2 దినాలు కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించుకుని దేవుడు పరిశుద్ధాత్మతో నన్ను నింపాడండి. నిజముగా అది రుచి చూసి తెలుసుకున్న వారికి అనుభవం. మండించాడండి నన్ను ఆ మూలనే. పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంట అగ్ని వలె మరి దేవుడు నన్ను మండించాడు. మరి ప్రసాదయ్య గారు మాట కూడా నన్ను ఎంతగానో బలపరిచింది. నిజమే, చూసిన వారు అంటారు మనము ఏదో చెప్పేద్దామని వేళన చేస్తారండి. దేవుని మాట ఒక్క మాట చెప్పినా అది తెలియని ప్రజలకి అది శక్తివంతమైనది. నా పరిస్థితి కూడా దేవుడు నన్ను అలాగే నడుపుకుంటున్నాడండి. తెలియని గృహాలు, తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి, నాకు వాళ్ళు ఎవరో తెలియదండి, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడి నన్ను అలా నడిపిస్తున్నాడు. నాకు ఈ ఆత్మ ఇలా నిలవాలని మీరందరూ కూడా ప్రార్థించండి. మా కుటుంబం కొరకు నాకైతే ఒకటే ఆశ, నా భర్త కూడా నిలవాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. మరి ఆయనలో ఉన్న పిరికాత్మను తీసి దేవుడు బలమైన ఆత్మ నా భర్తకి ప్రసాదించాలని నేను కూడా ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఈ చిన్న సాక్ష్యము దేవుని నామములో వినుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగా 3 రోజులు ఈ యొక్క ఉపవాస కూడికల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సంఘాన్ని బలపరిచినట్లుగా ఉద్యమంగా జరిగినవి 3 కూటాలు కూడా ప్రార్థనలు చాలా నేను అనిపించాను. దేవుని సన్నిధి ఎట్లా ఉన్నది ఏంటి అని అన్నది నేను అనిపించాను. ఆయన నిజంగా ఆత్మ తాకిడి అనేది నేను అనిపించాను. ప్రతి వాక్యములు కూడా పలానా వాక్యంతోనే మాట్లాడాడని కాదు, ప్రతి వాక్యం కూడా హృదయానికి ఎంతగానో నన్ను తాకినవి. ఉజ్జీవించబడటానికి ఆత్మీయ స్థితిలో ఏ స్థితి ఎలా ఉన్నది అని అన్నదే ఒకసారి నాకు నేనుగా నా జీవితాన్ని అద్దం ముందు నిలవబెట్టుకుని చూసుకునటానికి దేవుడు కృప చూపించారు. ఆత్మీయ జీవితంలో ఎంత వెనకబడి ఉన్నామో, చల్లారిపోయిన జీవితమా లేకపోతే ఒకవేళ మన్నించబడుతున్న జీవితం ఏ రీతిగా ఉన్నదన్నది దేవుడు సరి చూసుకుంటానికి, సరి చేసుకుంటానికి కృప చూపించాడు.
దేవుడు తన ఈ చిన్న సాక్ష్యం దేవుడు తన వేడుకల్లో దీవించిన కాక. ఆమె అండి అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, సంఘం వారు అందరికి వందనాలండి. జరిగిన 3 రోజుల సభలు చాలా బాగా జరిగాయండి. అయితే ఫస్ట్ రోజు అయ్యగారు మాట్లాడిన ప్రతి మాట నుంచి మొదలుకొని 5 ప్రార్థనలో కూడా దేవుడు ఎంతగానో బలమైన పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడినట్టు అనిపించింది. అయ్యగారు ఒకసారి పని చెప్పారు కానీ ఆ పనికి వెళ్ళినా కానీ వాక్యం ఏం చెప్తారా అన్న ఆశ కలిగి పరిగెత్తుకు వచ్చి కూర్చోవాలనిపించింది. అలాగే అయ్యగారు కూర్చున్నారు. అయ్యగారు అంటున్నారు, నీ పేరు ఏంటంటే నా పేరు అంజలి అంటే, కాదు ఏంజలి అండి అని అయ్యగారు చెప్పారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింప చేస్తాడు. యేసయ్య మన కోసము తండ్రి దగ్గర బ్రతిమలాడతాడు. అయ్యా కరుణించు ఒకసారి అవకాశం ఇయ్యి అని అంటారని అంటే, అవును కదా, నా జీవితంలో ఎన్నో సార్లు చనిపోవాల్సిన నన్ను దేవుడు బ్రతికించాడు కదా, ఇంకా ఎలా బ్రతకాలో నేర్చుకోవడం స్టార్ట్ చేయడం మానేసి ఇంకా ఉన్న చోటే కొట్టుకుంటున్నాను కదా నేనును అని అనిపించిందండి. ఇంకా చాలా వదులుకోవాలి నాలో, ఇంకా ఎన్నో ఉన్నాయి. అయ్యగారు గ్లాసు ఖాళీ చేసి చూపించినప్పుడు, ఇది ఖాళీ చేస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు కానీ ఖాళీ చేయకుండా మీలోనికి రాడని, పరిశుద్ధాత్మ వస్తుంది అని అనుకుంటాను కానీ ఖాళీ చేసుకోవాలని అయ్యగారు కూడా బలంగా చెప్పారు. ఆ విషయంలో కూడా నేను చాలా నిర్ణయం తీసుకున్నానండి. ఆ గంట ప్రార్థన చేస్తే చాలే అని అనుకునేదాన్ని. అయ్యగారు 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేసుకుంటేనే మనము బలపడతాం ఇంకా అన్నటప్పుడు కూడా ఆ విషయంలో ఒకటి నాకు బలంగా అనిపించిందండి. ఎక్కువగా 3 గంటలకు లేచే ప్రార్థన చేసుకోవాలి, సమయం పోగొట్టుకోకూడదు, మనలాంటి వాళ్ళు ఎంతోమంది లేరు కదా భూమి మీద అని అనిపించిందండి. ఈ నిర్ణయం మటుకు ఈ సభల్లో నేను తీసుకున్నాను, 3 గంటలు లేచి ప్రార్థన చేసుకోవాలని. దేవుడి చిన్న సాక్షిని దీవించును గాక. ఆమేన్.